మనమైతే ఇప్పుడు దర్గా చిన్న అన్న ఇంటి దగ్గరనే ఉన్నాం. సో చూడొచ్చు అన్న ఇల్లు ఇదే ఎంట్రన్స్. అండ్ ఇక్కడ ఎవరైనా గెస్ట్లు వస్తే ఇక్కడనే కూర్చుంటారు అనమాట. సో మనం లోపలికి వెళ్ళి అన్న అయితే వెయిట్ చేస్తుండు. లోపలికి వెళ్ళి అన్న హోమ్ టూర్ మొత్తం చేయబోతున్నాం. సో చలో. సో గాయ్స్ చూస్తున్నారు కదా అన్న ఇల్లు ఇదే. సో ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో దేవుణ్ణి ఇక్కడనే పెట్టారు. హౌస్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందో. లైటింగ్ హౌస్ వర్క్ అయితే అయిపోయింది. కొంచెం ఉందంట. సో అన్న మన కోసం వెయిట్ చేస్తుండే. సో చలో. అన్న నమస్తే అన్న. బిజీ షెడ్యూల్లో ఉన్నా కూడా హోమ్ టూర్కి రమ్మని చెప్పాడు. హౌస్ చాలా బ్యూటిఫుల్గా ఉందన్న. లైటింగ్ అవన్నీ కానీ. సో ఒక్కొక్కటి ఒక్కొక్క స్పెషల్. టీవీ వాటర్ ది షీట్ ఢిల్లీకి వస్తాయి షీట్స్. అక్కడ ఆర్డర్ ఇస్తే తెచ్చిస్తారు. ఓకే. ఇక్కడ మనం ఆర్డర్ ఇస్తే వాళ్ళు తెచ్చిస్తారు ఢిల్లీ నుంచి. ఓకే. ఏంటంటే జర వేరేలాగా ఉండాలనేసి లైట్స్ దేవుని రూమ్. ఒక డౌట్ వచ్చిందా ఎంట్రీ రాగానే ఇక్కడ వాస్తు ప్రకారం అని అంటే రోజులు బాగాలేవు అనేసి అన్నీ పెట్టినాము. ఓకే. తర్వాత షిఫ్ట్ మంచి రోజు రాగానే ఇలా షిఫ్ట్ అయిపోయింది. సో చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ ఉంది. డైనింగ్ టేబుల్ ఎక్కడ నుంచి వచ్చారన్నా? 1,50,000 అయింది. ఎక్కడ నుంచి చేసిందే తీసుకున్నాం. ఫ్రిడ్జ్ చూసినారా ఎట్లుందో? దీంట్లోనే అంటే లోపల ఏమైనా ఉంటే కనబడుతుంది లోపల. ఓకే. లోపల ఏమైనా కనిపిస్తాయి ఫ్రిడ్జ్. ఒక చిన్న డౌట్, రూమ్ లో పెద్ద టీవీ ఉంది కదా, సో దీనికి ఎందుకు స్పెషల్ గా మీరు కిచెన్ లో చూసేటప్పుడు సీరియల్ ఇట్లా వస్తాయి. ఓకే. లేడీస్ సీరియల్ ఇట్లా చూడండి. సో మేడం వంట చేస్తూ సాంగ్స్ వినుకుంటా వంట చేయొచ్చు. సో ఫ్రిడ్జ్ లోపల ఏమున్నా బయటకి అయితే కనిపిస్తాయి అనమాట. బయటనే కనిపిస్తాయి. 3,50,000 బ్రేక్ఫాస్ట్ కౌంటర్. కిచెన్ చాలా బ్యూటిఫుల్ ఉందన్న. సో మాడ్యులర్ కిచెన్. స్పెషల్ గా మీ ప్లానింగ్ నా ప్లాన్. ఇంటర్వ్యూలు ఇచ్చారు కానీ ప్లాన్ ఎట్లా ఉంటే బాగుంటుంది అన్న. ఓకే. రన్నింగ్ ఉంది మొత్తం కంప్లీట్. ఇప్పటికీ ఇంటర్వ్యూలు అయిపోయింది. స్టార్ట్ 5 ఇస్తున్నా. ఉంటుంది ఫిల్టర్ వాటర్ వస్తుంది. సో మొత్తంలో వాటర్ ఫిల్టర్ కావాల్సినవి అన్ని ఇక్కడ. సో ఇది ఎంత పడింది అన్న అప్పటి యూజ్ చేయాలంటే? ఇది ఉన్నది కొన్నాము. ఓకే. వాటర్ గ్లాస్ ఓకే. డ్రింకింగ్ వాటర్ ఇందులో వస్తుంది. ఓకే. డ్రింకింగ్ వాటర్ ఇందులో, ఫిల్టర్ వేడి నీళ్ళు, డ్రింకింగ్ వాటర్. సో ఓవరాల్గా అన్ని ఇక్కడనే యూజ్ చేసుకోవచ్చు. సోఫా కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇది ఎంత పడిందైనా సోఫా? ఇది అప్పుడు తీసుకున్న 4 lakhs. 4 lakhs. కొనకుండా ఇబ్బంది. మన అట్లా తీసుకొస్తాయి. మన కాస్ట్ ఎక్కువ తీసుకుంటే కొనలేరు. ఇక పోయి రేట్ అడిగితే వచ్చేస్తారు అట్లా. ఇప్పుడు పైన అట్లనే తీసుకున్నాం సోఫా మీద. ఇదంతా కొద్దిగా డిజైన్ అంతా కొద్దిగా నేనే ఇచ్చినది. ఓకే. డిజైన్ ఇదంతా అయితే నేనే కొద్దిగా చెప్పిన. ఓకే. ఇది చూస్తుంటే కూడా మనకి గోల్డ్ లెక్క ఉందా మొత్తం? గోల్డేనా ఇది? గా ఉంది లైటింగ్ తోని అంతా. సో ఇందిరా భవనం అని చెప్పుకోవచ్చు అన్న ఇల్లు. కిందనే ఎట్లుందంటే ఒకసారి మనం పైనకి వెళ్దాం. సో పైన అన్న ఫోటో కూడా ఉంది. ఆర్ట్ వేసి ఇచ్చారు అనమాట. టచ్ చేస్తే మెట్లు వస్తాయి. సో ఇదంతా వుడ్ అన్న? అన్నీ వుడ్ మొత్తం. ఒక్కొక్కటి. ఓకే. లైటింగ్ కూడా వస్తుంది మన సెన్సార్తో లైటింగ్ ఉంది. సో పైనకి వెళ్తే వెళ్దాం. సో అన్న ఫోటో అయితే చూసారు కదా, గిఫ్ట్ ఇచ్చారు అనమాట ఆర్ట్ వేసి. నాకు అంత పరిచయం వచ్చి మనిషి. ఓకే. అన్న సోషల్ వర్కర్ కాబట్టి సో దానకర్ణుడు అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు అనమాట. సో అన్నకి వచ్చిన గిఫ్ట్ ఇదే. హ్యాండ్ పెయింటింగ్ అంటే మరి అది అభిమానంతో, అన్న మీద అభిమానం తోటి ఈ పెయింటింగ్ అయితే వేసి. దీంట్లో మన స్పెషల్ ఉందన్న ఈ లైటింగ్. 3 lights. 3 lights. ఓకే. బంద్ చేసి ఆన్ చేస్తే లైట్, ఆఫ్ చేసి ఆన్ చేస్తే 3 lights వస్తాయి. 3 lights వస్తాయి. ఓకే. సో చీకట్లో ఇంకెక్కువ లైటింగ్ కూడా వస్తుంది. ఇది హాల్ అన్న? ఇది హాల్. బార్ కౌంటర్. అది బార్ కౌంటర్ అంటే ఇది. సో ఇక్కడ సిట్టింగ్ అనమాట ఒకేషన్స్ లా. ఓకే. మన తెలంగాణలో ఎట్లా బయట వెళ్తారా నార్మల్గా? ఇక్కడనే బయట అంటే నాకు ప్రోగ్రామ్ ఫంక్షన్లు తిరుగుడే సరిపోతుంది. ఓకే. ఎప్పుడన్నా టైం ఉన్నప్పుడు సౌండ్స్ ఉంటాయి బయట ఫ్రెండ్స్ తోటి అట్లా చిల్ అయ్యడానికి ఉన్నాయి కదా. మనం ఎప్పుడైనా పోయి తక్కువ. ఓకే. సో అంతా అన్న గోల్డ్ మ్యాన్ కాబట్టి మొత్తం గోల్డ్ తగ్గట్టే చేసేసింది అన్న అయితే. సో మొత్తం గోల్డ్ ఎట్లుందో. ఓకే. ఇది తీసుకొని చాలా రోజులు కింద పైన ఇల్లు అయితే సింప్లీ సూపర్ అని చెప్పుకోవాలి. అండ్ ఇంత బిజీ షెడ్యూల్లో కూడా వచ్చి ఇంటర్వ్యూ తీసుకోమని చెప్పి అనేది. సో పైన కూడా ఒక టీవీ ఉంది. ఓకే. డిజైనింగ్ కూడా బాగుంది ఇది. అన్ని టీవీలు అట్లా తెచ్చిన. ఓకే. సో ఎక్కడ చూసినా లైటింగ్ అయితే చాలా బాగుంది. లైటింగ్ ఓవరాల్ ఎన్ని లైటింగ్ ఉన్నాయన్న మొత్తం ఇల్లు అంతా? 200 lights పెట్టించాము. సో ఓవరాల్ 200 lights ఉన్నాయి అన్నమాట మొత్తం. లైటింగ్ తోటే కదా. అవును. అట్రాక్షన్ షీట్స్. ఇది షీట్స్ అని. ఓకే. సో చూసి ఇక్కడ ఒక షీట్, ఇక్కడికి వస్తే మళ్ళీ ఇంకోటి.
దీని ఎప్పుడు ఎంతో కష్టం అనుకుంటారు కానీ చాలా లోపల పెట్టాలి ఉడ్డు పెట్టి ఉడ్డు అంటే పని ఎక్కువ స్టిక్కర్ ఇవన్నీ అంటే పెట్టాలి డిజైనర్ ఇచ్చారు. ఇది ఒక బెడ్రూమ్. పిల్లలకు అంత బెడ్ అయిపోయింది ముగ్గురి, వాళ్ళకి ఓవర్ బెడ్రూమ్ లో అలా చేసిన వచ్చి ఉండని. కింద చూసారా లైటింగ్ కూడా ఎలా ఉంది చూడండి, కింద లైటింగ్ బ్యూటిఫుల్ గా ఉంది. సో ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇది ఫస్ట్ విధంగా మిర్రర్ అనుకున్నాను. అది కాదు, డోర్ ఓపెన్ చేసిన లైట్స్ లోపల వస్తాయి కబోర్డ్ లో. ఓకే, ఇలా డోర్ ఓపెన్ చేసి సైడ్ కంటే వస్తాయి కబోర్డ్స్, లైటింగ్ అట్లా ఓపెన్ చేయని వచ్చేస్తాయి. ఓకే, సో బ్యూటిఫుల్గా ఉంది. ఇది ఇంకా బ్యూటిఫుల్గా వైట్ అండ్ వైట్ తోటి. వా, లైటింగ్ కూడా కిరాకుందన్న. లైటింగ్ వేయకముందు ఒకలాగా లైటింగ్ కంప్లీట్ కాదు అలా సపరేట్ కొన్నాం. ఓకే, విడిగా స్పాంజ్ ఉంటుంది. ఓకే, ఇది స్ప్రింగ్. ఇది ఓకే, స్ప్రింగ్ యాక్షన్ బెడ్ యాక్షన్ ఉంటుంది. ఇది వచ్చేసి టీవీ బోర్డ్. మోస్ట్లీ 200 లైట్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి అన్న వాళ్ళ బాబు బెడ్రూమ్ అనమాట. సో ఇదైతే చాలా పెద్దగా ఉంది బెడ్రూమ్, చూసుకోవచ్చు ఒకసారి. మొత్తం గోల్డ్ కోటింగ్ తోటి కబోర్డ్స్ స్పేసియస్ ఉంది అన్న. ఇది చాలా స్పేసియస్ ఉండాలి. పెద్ద సోఫాలు ఇట్లా వస్తాయి, సోఫాలు ఆర్డర్ ఇచ్చినాం. ఓకే, ఈ లైటింగ్ అన్న, ఈ సైడ్ లైటింగ్స్ లైటింగ్ అంతా ప్రొఫైల్ లైట్స్. ఓకే, మొత్తం ప్రొఫైల్ లైట్స్. ఒక లైట్ కు చాలా ఖర్చు వస్తాయి. సో దీనికి సెంట్రల్ ఏసీ ఉందన్న. సెంట్రల్ ఏసీ సెంట్రల్ ఏసీ పెట్టిద్దామంటే చిన్న బెడ్రూమ్ అవసరం లేదు. ఓకే, వస్తుంది. సో ఇది చూస్తున్నారు కదా గైస్ ఎట్లుందో, మొత్తం గోల్డ్ అన్న పేరు మీద గోల్డ్ ఎట్లుందో అట్లనే ఉంది. ఇది కూడా డిజైన్ తో చేయించింది. బ్లాక్ పెడదామన్నారు. బ్లాక్ అంటే అక్కడిక్కడ గోల్డ్ ఇస్తే బాగుంటది. హ్యాండిల్ గోల్డ్ తెచ్చేసి ఓకే ఇవి బ్లాక్ పెట్టేద్దామన్నారు అంతా. ఓకే, అయినా కూడా బాగుంది. గోల్డ్ చేద్దాం, హ్యాండిల్ గోల్డ్. ఓకే, ఇందులో లైట్ కూడా వస్తుంది. లైట్ వస్తుంది. ఓకే, ఆ లైట్స్ కూడా మనం ఆఫ్ చేయగానే ఆటోమేటిక్ గా పట్టుకుంటాం. సింప్లీ సూపర్ ఇల్లు అయితే. సో ఇది ఒక వాష్రూమ్ ఉన్నట్టు కూడా తెలుసులే మనకి, ఇది ఒక వాల్ లోనే ఉన్నట్టు. డిజైన్ ఇవి రెడీమేడ్ గచ్చిపోలే తీసుకున్నాం. ఓకే, షైనింగ్ వస్తుంది అన్న ఈ వాల్. వాటర్ ప్రూఫ్. ఓకే, 3 లైట్స్ వస్తాయి. ఓకే, కట్ చేస్తే లైట్స్ రాగిది మొత్తం వేరేలాగా ఉండాలని వచ్చి. ఓకే అన్న, మొత్తం డిఫరెంట్ అనమాట. డిఫరెంట్ ఉండాలని చెప్పి అన్ని మొత్తం హౌస్ అయితే బ్యూటిఫుల్ గా ఉంది గాయస్. బాల్కన్ లో గార్డెన్ వేసాడు. ఓకే, చెట్లు పెట్టి ఫైనల్ అట్లా వేస్తాం. సో బాల్కనీ వ్యూ చేసుకోవచ్చు. ఇదంతా స్లాబ్ మళ్ళీ ఇక్కడ కొంచెం పెంచిన అనమాట అన్న. ఇక్కడ అంతా మళ్ళీ గ్రీనరీ వస్తుంది కదా, ఇక్కడ అంతా గ్రీనరీ వస్తాయి, అన్ని చెట్లు జూలో వస్తుంది. సేమ్ పైన ఉన్నట్టు. పైన ఎన్ని కోట్లు పెట్టుకున్నా తక్కువనే. 10 లక్షల పెళ్లి చేయొచ్చు, 10 కోట్ల పెళ్లి చేయొచ్చు. ఓకే, అట్లా ఇప్పుడు అమ్మని చేయలేడా? అదే టైప్. అంతే, ఇంటిది పెళ్లిది అంచనా వేయలేదు. ఓకే, అంత ఖర్చు ఉంటుంది. ఒక్కటి మనం ఆగినా తగ్గినా పని ఆగిపోతుంది. ఎన్ని డేస్ పట్టినా ఇప్పుడు ఇది 1 ఇయర్ అయిపోయింది. 1 ఇయర్ అయిపోయింది. ఇంకా కంప్లీట్ చాలు. ఓకే, వర్క్ ఉంది ప్రస్తుతానికి. దీనికే అంత పరిశాన్ అవుతారు. ఇంకా పని అయినా చాలా వేరేలా ఉంది. సో ఇంకా వర్క్ అయితే కంప్లీట్ కాలేదు గాయస్. వర్క్ కంప్లీట్ కాకముందుకే ఇట్లుంది ఇల్లు. ఇంకా వర్క్ కంప్లీట్ అయినాక సో అప్పుడు ఇల్లు వస్తే ఇంకా ఇంద్రభవనం అని చెప్పుకోవచ్చు. అన్న మొత్తం కంప్లీట్ అయినాక మళ్ళీ వస్తామని సెకండ్ దాన్ని పెట్టుకుని తప్పకుండా వస్తామని. సెకండ్ బ్లాగ్ మళ్ళీ తీద్దాం అన్నతోటి. సో గాయస్ దర్గా చిన్న అన్న గోల్డ్ ఇచ్చిండు అన్న. సో వేసుకోని చెప్పి బరువు ఏముంటుంది, అల్కా ఉంటుంది. డూప్లికేట్ అంటే బరువు ఉంటుంది. ఇది ఒరిజినల్. ఇది సో చూసిలేదు గాయస్. ఇది ఎంత ఉందన్న? ఇది 50 తులాలు. 50 తులాలు ఉంది గాయస్. గోల్డ్ గుర్తుపట్టండి ఇట్లనే. ఓకే, ఇది అల్కా ఉంటుంది అన్న. ఓకే, అదేమో వజన్ ఉంటుంది. ఓకే, ఆ చైన్ ఎట్లుంటాయి అంటే వెయిట్ ఎక్కువ ఉంటుంది. ఓకే, అప్పుడే గుర్తుపట్టు. ఇటువంటి ఇంకెన్ని ఉన్నాయన్నా? ఇవి 2 ఉన్నాయి. ఇంకా 2 ఉన్నాయి కూడా గోల్డ్ కదా? గోల్డ్ కాదు, వాచ్ గోల్డ్ కదా. ఓకే, గోల్డ్ వాచెస్ కూడా వస్తున్నాయి కదా? ఎందుకు వస్తున్నాయి కదా, ఎందుకు గోల్డ్ వాచ్ ఆడిడా వాడేస్తాము. ఓకే, మంచిగా ఉండదు కదా అన్నట్టు తీసుకుంటాం. సరేమ్మా, ఇది ఒక 50. సో ఉంగరాలు ఒక్కొక్కటి ఎంత ఉందన్నా? 10 ఉంగరం బిస్కెట్లు ఎక్కువ ఉంది. ఇలా కూడా అసలు యాక్చువల్లీ అన్న బయటకు వెళ్ళదు ఉండి అయినా కూడా మీరు రండి అని చెప్పి అన్న చాలా థ్యాంక్స్. కంపల్సరీ మళ్ళీ మొత్తం హౌస్ అంతా అయినాక మళ్ళీ వస్తానన్న. జానకి రాకేష్ ఇన్స్టా ఐడి అందరు ఫాలో కావాలి. నా అభిమానులు ఎవరైనా తెలంగాణ కాదు, అన్ని రాష్ట్రాలలో ఉన్నారు, 10 రాష్ట్రాలలో ఉన్నారు. అందరికీ లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్.